సహోదర సహోదరులారా, గౌరవనీయులారా, ఈ ఉదయకాలమందు సృష్టికర్తయు, జగద్రక్షకుడు, పాప పరిహారకుడు, శాంతిదాత అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఘనమైన నామమున మీకందరికీ శుభోదయాలు తెలియజేస్తున్నాం. సమయంలో మీరు అనుకోవచ్చు, ఏమిటి ఈ ఊరేగింపు అని. ఇవి సెలవు దినాలు. స్కూల్లో పిల్లల యొక్క జీవనాధారము, భవిష్యత్తు కొరకు చదువు చెబుతారు. ఈ సెలవు దినాల్లో ఆధ్యాత్మికమైన పర సంబంధమైన చదువు చెబుతారు. ఎలా మానవుని యొక్క పాపం పరిహారం అవుతుంది, ఎలా మానవుడు మరణాన్ని తప్పించుకోగలడు, ఎలాగూ మానవుడు దేవునితో సహవాసము చేయగలడు, ఎలాగూ మానవుడు నరకాన్ని తప్పించుకుంటాడు, నిజమైన శాంతి సమాధానాన్ని ఎలా అనుభవిస్తాడు అనే విషయాలు ఈ విరామ బైబిల్ పాఠశాల సందర్భమందు ఈ నూతన యెరూషలేము ఆరాధనా మందిరం మీకు అందరికీ తెలిసి ఇదే రోడ్లో ఉంది. కుడివైపున, అటు నుంచి వస్తే ఎడమవైపున నూతన యెరూషలేము ఆరాధనా మందిరములో ఈ యొక్క సెలవు దినాలు విరామ బైబిల్ పాఠశాల జరుగుతుంది. ఆ పాఠశాల యొక్క సారాంశాన్ని మీకు చెప్తాం. యేసు ప్రభు చెప్పాడు, ఇలాంటి వారిదే, అంటే చిన్న పిల్లలాంటి వారిదే పరలోక రాజ్యం. చిన్న పిల్లలంటే పాలు తాగేటువంటి పిల్లలు. ఆ పాలు తాగే పిల్లలకు అన్యం పుణ్యం తెలియదు, అనగా వారికి పాపం అంటే తెలియదు. మరి ఒక మాట చెప్పాలంటే పవిత్రులు వాళ్ళు. చిన్నారి బిడ్డలు పవిత్రులు, పాపం తెలియనటువంటి వారు. మనము కూడా ఆ పరమాత్మతో సహవాసము చేయాలి. మనము కూడా ఆ పరలోక రాజ్యానికి వారసులము కావాలి. ఆ నిత్యానందుల యొక్క శాంతిని మనం అనుభవించాలంటే మనము కూడా చిన్న పిల్లల వలె పవిత్రులుగా ఉండాలి. అయితే పవిత్రుడు ఎవరు లేడు, బైబిల్ చెప్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. చెప్పేటువంటి నేనేమిటి, చిన్నలేమి పెద్దలేమి, మానవ జాతి యావత్తు కూడా పాపాత్ములే. జన్మతో పాపులు, జన్మ పాప కారణము చేత కర్మ పాపాన్ని చేస్తున్నారు మానవుడు. ఈ పాపాన్ని పోగొట్టుకోవాలి అని ప్రయాసపడుతుంది మతం. మతము చెప్పేది పాపము చేయదు నాన్న, పాపము చేయదు కొడుక, పవిత్రుడుగా ఉండేది. ప్రతి మతము చెప్తాది, నాన్న ఏ మతాన్ని ద్వేషించద్దు, ప్రతి మతము పాపము తీసేసుకో, పాపము తీసేసుకో అని చెప్తాది. అయితే జన్మ పాపాన్ని ఎట్లా తీసేసుకోవాలి? పులికి మచ్చలు పోవు కదా, వేప చెట్టుకు చేదు పోదు కదా, కుక్క బుద్ధి మారదు కదా, పాలు తాగే పిల్లి పాలు తాగకుండా ఉండలేదు కదా, రక్తము తాగే పులి రక్తాన్ని మానుకోలేదు కదా. దాని జన్మ స్వభావం. నీవు నేను కూడా జన్మతో పాపులం, పాపాన్ని తీసివేసుకోలేం. మనం ఎంత నీతి న్యాయములు, కర్మ కార్యములు, పుణ్య కార్యములు, మతముల మార్పిడి, పేరు మార్పిడి చేసినప్పటికీ కూడా మానవుని నీతికి రెండు మురికి పేలికలు. పాపము తీసేసుకోలేం. పాప ఫలితం మరణం. మరణం అందరికీ సంతృప్తిస్తుంది. మరణానికి కారణం పాపం. ఈ పాపాన్ని పరిహారం చేయడానికే ఆ సృష్టికర్త సత్యదేవుడు, ఆత్మస్వరూపిన దేవుడు లోకానికి వచ్చాడు. ఆయనే యేసు. ఎందుకు ఆకారముతో, శరీరాకారంతో వచ్చాడు అంటే రక్తము చిందించకుండా పాపానికి పరిహారము లేదు. అందుకని ఆ పరమాత్ముడు, ఆత్మస్వరూపైనటువంటి దేవుడు రక్త మాంసములతో పవిత్రమైనటువంటి జన్మతో భూలోకంలో జీవించి, పవిత్రుడుగా జీవించి, రక్తము చిందించకుండా పాపము లేదు కాబట్టి మన పాపానికి రావలసిన శిక్ష, మరణాన్ని యేసు స్వామి శిలువలో భరించినాడు. రక్తము కార్చినాడు, చనిపోయినాడు, సమాధైనాడు, మళ్ళా లేచినాడు. యేసు దేవుడు సృష్టికర్త,
యేసుదేవుడు పాపులను ప్రేమించిన వాడు. యేసుదేవుడు పాపుల శిక్ష సిలువలో భరించిన వాడు, రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచిన వాడు. ఆ యేసు రక్తమే ప్రతి పాపము నుండి కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. మతంలో చేరదనాన్న, మతంలో చేరవద్దు, తప్పు. మతాలు మార్చుకోనవసరం లేదు. యేసు దేవునికి రోత హృదయం ఇవ్వు, డాక్టర్ దగ్గరికి రోగి పోతాడు. అట్లా యేసు ప్రభు దగ్గరికి ఎంత ఘోర పాపాత్ముడు వచ్చి పాపాలు ఒప్పుకొని యేసు తనకు బదులుగా రక్తము గార్చి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మితే యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేస్తుంది. అప్పుడు ఉచితంగా దేవుని ద్వారా పరిశుద్ధత పొందుతాం. దేవుని పిల్లల వల్ల మార్పు చెందుటకు దేవుడు సహాయపడతాడు. మీ వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా దేవుడి మీకు ఆత్మశాంతి ఇవ్వాలని మా ప్రార్థన, మీ సమస్యలకు పరిష్కారం చేయాలని మా దీన మనవి, మీ యొక్క రోగములకు స్వస్థత దేవుడు ఇవ్వాలని మా విజ్ఞాపన, మీరు అన్ని రీతులుగా దీవించబడాలని మా యొక్క మనవి. దేవుని సన్నిధిలో ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ పాపాలకు పరిహారం కలుగ చేయును గాక, మీకు శాంతినిచ్చును గాక, మిమ్మల్ని మనందరినీ మరణముని తప్పించుటకు సమర్థుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లుగా దేవుడు మనకు సహాయపడును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నూతన యెరూషలేము మందిరం ఉంది, అక్కడికి రావచ్చు. ప్రతి ఆదివారం 10 గంటలకు దైవారాధన, మరి వారంలో కూడికలు ఉంటాయి. మీరు వచ్చి ఆధ్యాత్మిక సమస్యలు పరిష్కారం చేసుకునవచ్చును. ప్రభు మీకు తోడుగా ఉండును గాక. ప్రార్థన. తండ్రి, మానవ హద్దుబాటుతో విత్తన వాక్యము నీరు కట్టి ఫలింప చేయి. సాతాను బంధిస్తూ రక్త ప్రోక్షణకి నీకు తెచ్చుకుంటూ మా పుర ప్రజలను, దేశవాసులను ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా దీవించుమని, ఆత్మశాంతి వారికి దయచేయమని యేసు నామమున స్తోత్రములతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బోలే జిందా ఖుదాబంద్ యేసు మసీకి, సర్వలోక సృష్టికర్త యేసు ప్రభువుకు, పాపుల రక్షకుడైన యేసు ప్రభువుకు, శాంతిదాత అయిన యేసు ప్రభువుకు, మోక్షదాత అయిన యేసు ప్రభువుకు, పరలోక రాజ్యమునికి ఏకైక మార్గమైన యేసు ప్రభువుకు, ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయనటువంటి క్రీస్తు యేసు రక్తమును కార్చిన సృష్టికర్త యేసు ప్రభువుకు, బోలే జిందా ఖుదాబంద్ యేసు మసీకి. హల్లెలూయా. ఇంకా జాగ్రత్తగా రండి. వచ్చిన తర్వాత